వర్షాకాలం కాబట్టి ఇప్పటి నుండే ప్రికాషనరీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళలో జేసీబీస్ ఎంజాయ్ చేసుకున్నాం. ఎక్కడైతే కచ్చా కెనాల్స్ అదేవిధంగా ఫ్లడ్ కెనాల్స్ ఉంటాయో వాటిని ఈ 100 days లో ప్రోగ్రామ్ లో భాగంగా క్లీన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా సమస్యాత్మకంగా చెరువులు ఉంటే ఇరిగేషన్ వాళ్ళకి అడ్రస్ చేస్తూ లెటర్స్ కూడా పంపిస్తున్నాము. వారు మేము ఇద్దరు జాయింట్ ఇన్స్పెక్షన్ లో అటువంటి సమస్య ఉంటే సాల్వ్ చేసుకుంటాం. సో ఈ వర్షాకాలం కాబట్టి ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇళ్లలో నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. అదేవిధంగా రోడ్ సైడ్ కరెంట్ వైర్స్ అనేది అప్పుడప్పుడు తెగిపడే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు వర్షాకాలంలో చిన్నపిల్లల్ని బయటకు పంపేయకుండా ఇంట్లోనే ఉండే విధంగా చూడండి. ఎందుకంటే ఎక్కడైనా తెరిచి ఉన్న మాన్యువల్స్ లాంటివి ఉంటే దానిలో పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు అండ్ వృద్ధులు మహిళల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని కోరుతున్నాను.